స్వామియే శరణమయ్యప్ప. వావరు స్వామి హిందువా? ముస్లిమా? అనేది ఇంతకుముందు వీడియోలో చేశాం కదా! కిరాతులు అనే విషయము మన పురాణాల్లో ఎక్కడెక్కడ వచ్చింది అనే విషయాన్ని మాట్లాడుతూనే చివర్లో వావరు దర్గాని అయ్యప్ప స్వాములు దర్శించాలా? దర్శించకూడదా? అనే క్లారిటీ కూడా ఇస్తాను. పూర్తిగా వీడియో చూడండి. వావరు స్వామి ఒక కిరాత వర్గానికి, కిరాత తెగకు సంబంధించిన వాడు అని చెప్పేసి చాలా అయ్యప్ప స్వామి కథల్లో చెప్పడం జరిగింది. సో ఈ కిరాతులు అనేది మన పురాణాల్లో కూడా ఉంది. కిరాతార్జునీయం అనేది మీరు వినే ఉంటారు. అర్జునుడు తపస్సు చేసినప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించడానికి కిరాతుడి వేషంలో వచ్చి ఆయనతో యుద్ధం చేశాడు. ఇది మాత్రమే కాకుండా చాలా సన్నివేశాల్లో కిరాతుల్ని ఈశ్వరుడు కాపాడము, అలాంటి చాలా సన్నివేశాలు మనకు చాలా పురాణాల్లో, శివ పురాణమే కావచ్చు, విష్ణు పురాణమే కావచ్చు, భాగవత పురాణమే కావచ్చు, ఇలాంటి చాలా పురాణాల్లో కిరాతులు అనేది చెప్పబడింది. అంటే వీళ్ళు మన హిందూ జాతికి సంబంధించిన గిరిజన తెగలు, హరిజన తెగలే తప్పితే మరొకటి కాదు. ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. వావరు స్వామి దర్గాకి వెళ్ళవచ్చా లేదా? అసలు వావరు స్వామి ముస్లిమే కాదయ్యా అంటుంటే ఆయనకు దర్గా సమాధి ఎందుకు కడతారు? ఆ సమాధులకు అయ్యప్ప స్వాములు ఎందుకు వెళ్తారు? శవాన్ని దూరం నుంచి చూస్తేనే వచ్చి స్నానాలు చేసి అయ్యప్ప స్వామికి పూజలు చేసుకునే అయ్యప్పలు దర్గాకు వెళ్ళి అక్కడ శవాన్ని మొక్కడం ఏమిటి? కాబట్టి ఈ దర్గాలు ఇవేవి పట్టించుకోకుండా ఎరుమేలిలో ఉన్న ధర్మశాస్త్ర స్వామిని, శబరికొండ పైన ఉన్న మణికంఠుని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆయన ఆశీర్వాదం, ఆయన అనుగ్రహం పొందితే చాలు. స్వామియే శరణమయ్యప్ప.